సార్ అంబటి రాంబాబు గారి నివాసంలో ఉన్నారు ప్రస్తుతం వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల దాడిలో దమనకాండగా గురైనటువంటి అంబటి రాంబాబు గారి నివాసాన్ని పరిశీలించారు. తగలబడిపోయినటువంటి ఆ ఆఫీసు కార్యాలయము వాహనాలను అవన్నీ కూడా ఆయన పరిశీలించి ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు నరసింహప్రసాద్ గారు. సో ఇదే పని ప్రభుత్వం నుంచి పెద్దలు ఎవరన్నా చేసినట్లయితే బాగుండేది కదా సార్. అదే దీనికి ఒక టైటిల్ ఈరోజు కార్యక్రమానికి ఒక టైటిల్ అనుకున్నాను సార్ నేను. అంబటి ఆరాటం జగన్ పోరాటం. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు ఏదన్నా క్రియేట్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా ప్రజల్లోకి వచ్చే మార్గం అన్నమాట ఇది. అంతకు మించి ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధికి పరుగులు తీస్తూ ఉంది రాష్ట్రం, ఒకవైపు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారనే సమయంలో వీళ్ళకి చేయడానికి ఏమీ లేక ఇలాంటి క్రియేషన్స్ చేసుకొని దాని నుంచి ఒక యాత్ర పెట్టుకొని సార్ ఎవరన్నా మీరు చూడండి ఎక్కడన్నా ఎవరన్నా పరామర్శించాలంటే ఎట్లుంటుంది సార్? ఏదైనా టైం దొరికితే ఆ కుటుంబంతో గడపండి. పొద్దున బయలుదేరితే 40 minutes 50 minutes లో చేరుకోవాల్సిన ప్లేస్కి గంటల తరబడి ప్రయాణం చేసి అందరినీ మొబిలైజ్ చేసుకొని ఒక యాత్ర సృష్టించుకొని ఆయన అంబటి గారి ఇంట్లో ఎంతసేపు ఉన్నాడు సార్? నిజంగా నువ్వు ఓదార్చాలనుకునేవాడు ప్రెజెంట్ వారి ఇంట్లోనే ఉన్నారు. ఓదార్చుకోవాలనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోరు కదా. సరే మనం గమనిస్తే ఇక్కడ జరిగింది ఏంటి? ఒక వ్యక్తి నోటి దురుసు దీనికి కారణం అని నేనంట. వయస్సు భేదం లేకుండా నీకు వయసు వచ్చింది, అదేవిధంగా వయసులో పెద్దవాళ్ళు అయిన ఒక వ్యక్తి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇంతటికి దారి తీశాయి. దాన్ని ఏమన్నా ఈరోజు జగన్ గారు పరామర్శలో భాగంగా ఆ కుటుంబ సభ్యుల్ని అడుగుంటారా? అసలు ఏం మాట్లాడారమ్మా అంబటి గారు, మీ నాన్నగారు, ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్ అని ఏమన్నా అడుగుండగలుగుతారా? ఆ రోజు పట్టాభి గారిని అడుగుంటారా? చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు మీరు ఒక ముఖ్యమంత్రిని బోషడికే అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ఇది తప్పు కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుంటే ఈయన అడుగుంటాడు. వాళ్ళు అడగకపోతే వీళ్ళు అడగలేదు. ఖచ్చితంగా మేమేమి మా కార్యకర్తలకి బీపీ వచ్చిందని చెప్పుకొని సంబరపడిపోలేదు. ఇప్పుడు కూడా అంతే. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే క్షేత్రస్థాయి వరకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఇది కుట్ర, మీరు ఈ ట్రాప్లో పడద్దండి. వాళ్లే ఇంతటికి కారణమయ్యి తిరిగి మనల్ని ఉద్రేకాలు రెచ్చగొట్టి ఒక అలజడి సృష్టించి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జాగ్రత్తగా సంయమనంతో ఉండండి అని చెప్పుకునే గొప్ప మనసున్న పార్టీ మాది. ఎప్పుడు ఏ టైం చెప్పుంటారు సార్? తప్పించుకొని పారిపోం. మాకు జ్వరం వచ్చింది, మాకు బీపీ వచ్చింది, వైరస్ వచ్చింది, కరోనా వచ్చింది కాబట్టి మా వాళ్ళు ఇట్లే ప్రవర్తిస్తారని మేము చెప్పుకోం. మా పార్టీ మాకు నేర్పించింది క్రమశిక్షణ కాదు. నరసింహప్రసాద్ గారు మా కార్యకర్తల మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టాం. ఇలాంటివి జరగకుండా మళ్ళీ జరగకుండా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం. మీరు గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి అధ్యక్షులు, మీ మామయ్య గారు 2 సార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి. మీరేం చిన్న వ్యక్తి కాదు, మీకేం రాజకీయాల గురించి చిన్న స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి ఏం కాదు. ఒక మాజీ మంత్రి ఇంటి మీద అంత దమనకాండ జరుగుతూ ఉంటే ఆ రోజు కూడా మన లైవ్ డిబేట్ 5 గంటల 15 నిమిషాలు 5 గంటల 20 నిమిషాలకు ఆయన ఇంటి మీద దాడి మొదలైతే రాత్రి 11:30కి ఆయన కారులు తగలబెట్టి కార్యాలయం తగలబెట్టారు. అంతసేపు నాన్ స్టాప్గా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు, హోంమంత్రి గారు ఏమైపోయారు? అసలు అంటే ఇది ఆశ్చర్యం కదా. నేను అదే సార్ చెప్తున్నాను. తప్పు జరిగితే దాన్ని శిక్షించుకుంటాం. మా మనుషులైనా ఎక్కడైనా సరే మేము ఎప్పుడు మా తీయండి హిస్టరీ. మేము సన్మానాలు చేయలేదు, హత్యలు చేసి వస్తే జైలుకి వెళ్ళి వస్తే సన్మానాలు చేయలేదు. మా వాళ్ళు దూరంగా పెడతారు. ఖచ్చితంగా ఎక్కడ పొరపాటు జరిగితే మేము సరిదిద్దుకునే కరెక్ట్గా రెడీగా ఉంటాం. అందుకే ఆ పార్టీకి మా పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది. మీరు గమనించండి. దీన్ని ఒక ఘాటి కట్టయిద్దండి. ఎప్పుడో అధికారం సీఎం అవ్వాలని హైదరాబాద్లో మత కల్లాలు సృష్టించిన చరిత్ర నుంచి ఈ రోజు వరకు చూడండి. ప్రతి ఒక్కటి కుట్రలో నుంచే పదవీ కాంక్షతో ముందుకు వస్తున్న వాళ్ళు ఎవరు?
ఈ ప్రజల పక్షాన్ని నిలబడిన వాళ్ళు ఎవరు, అభివృద్ధి కాంక్షించే వాళ్ళు ఎవరని మీరు స్పష్టంగా ప్రజలే తీర్పిస్తున్నారు ప్రతిసారి. అందుకే నేను చెప్తున్నాను సార్, అయినప్పటికీ వీళ్ళు రెచ్చగొట్టేదానికి ప్రిపేర్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో వేరే కారణాలు లేవు. అందుకే సార్ మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, లడ్డు గురించి మాట్లాడారు. ఎంతసేపు లడ్డూలో అది లేదు అది లేదు అది లేదు అన్న సార్. నేను చెప్తున్నాను సార్, నేను వెంకటేశ్వర స్వామి మీద ఎక్కువ అనుచితంగానో లేకపోతే తెలిసి తెలియనట్టుగా మాట్లాడాలని నేను అనుకోలేదు. నాకు తెలిసిన మాటలు మాత్రమే నేను ఈ ముందు పెట్టగలుగుతాను సార్. ఇంత ధైర్యంగా చెప్తున్నారే, కల్తీ జరగలేదని చెప్పలేకపోతున్నారు. ఏదో రసాయనాలు వాడి తయారు చేశారన్నారు సార్. భక్తి లేని పూజలు, పాలు లేని లడ్డు, పాలు లేని నెయ్యి, అది సార్ వాళ్ళ ఘనకీర్తి. అంతకు మించి నేనేం మాట్లాడలేను సార్. ఎందుకంటే ఆ దేవుడి మీదనే ఏదో మోసం జరిగి చేస్తారు, దర్యాప్తులు కూడా అబద్ధాలు చేస్తారు అనుకునేంత గుడ్డివాణ్ణి కాదు నేను. అందరికీ అలా బరితెగింపు ఉంటుందని నేను అనుకోను. అందుకే సార్ చాలా తక్కువగా మాట్లాడుతున్నాను ఆ దేవుడి మీద. ఆయనకి తెలుసు ఆయనకు అన్యాయం జరిగితే ఎంత శిక్షిస్తాడో, ఇప్పటికే శిక్షించాడు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. కల్తీ జరిగింది వాస్తవం, అది తప్పు. డబ్బు కోసం ఇంత భగవంతుని కూడా ఇబ్బంది పెట్టారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారనేది వాస్తవం. దాంట్లో అది కలిసింది, అది కలవలేదు, ఇది మాత్రమే కలిపాము మేము అంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఆ దేవదేవుడే చూసుకుంటాడు. ఇంకా డెప్త్కి వెళ్తే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఖచ్చితంగా చెప్తారు. అంత గుడ్డిగా ఏమి ఉండదు సార్. అంత గుడ్డిగా మనం ఏదో 4 మాటలు చెప్పేసి కూర్చొని అప్పుడు ఏమైంది, ఈ 4 ట్యాంకులు పోయినాయి, 10 ట్యాంకులు వచ్చినాయి, అవన్నీ తెలుస్తారు, నిగ్గు తెలుస్తారు. ఇప్పటికే అదే మరి బుకాయించారు. కల్తీ మద్యంలో అవి కూడా చూశారు మీరు. మావేం లేదు, మామేమన్నా నెలల తరబడి జైల్లో ఉండొచ్చారు, ఏం చేసుకోలేకపోయారు. కాదు అని చెప్పుకోలేకపోతున్నారు ఈ రోజు కూడా. అందుకే బయటపడే వరకు అన్నా నా దగ్గర కూడా ఉన్నాయన్నా, ఇట్లా అంటే చాలన్నా. మీరు 40వ పేజీ చెప్పారు, 60వ పేజీ చదవలేదు మీరు. అందుకే అన్ని చేయడానికి ప్రజలు ఉన్నారు, అన్ని ప్రజల ముందుకు వస్తాయి. అందులో చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, మీ మీద కూడా నాకు గౌరవం ఉంది, మీ మీద కూడా నాకు గౌరవం ఉంది. మనం దోచుకుని దేవుడు డబ్బు దోచుకున్న వాళ్ళని ఇక్కడ వెనకేసుకో రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కూడా ఆ భగవంతుని మీద భక్తితో ఈ విషయాన్ని అక్కడికి ఆపండి. దర్యాప్తు ఏదో చూసుకుంటారు. ఇకపోతే సార్ ఖచ్చితంగా దాడులు మా సంస్కృతి కాదు, దీంట్లో కుట్రలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చెప్తున్నాను. ఇప్పటికైనా కూడా జగన్ గారు ఒకే మాట అడగాలి, అంబటి రాంబాబు గారు ఏం మాటలు ఎవరిని మాట్లాడారమ్మా మీకు ఏమన్నా తెలుసా అని ఆ కుటుంబ సభ్యుల నోట్లో నుంచి చెప్పించుకోవాలి ఆయన. ఓకే, చెప్పించుకున్న తర్వాతే ఆయన ఓదార్చాలి వాళ్ళని. ఓకే రైట్, 1 by 1 మాట్లాడదాం. జనసేన నుంచి మనతో మరొక సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. అంబటి రాంబాబు గారి నివాసం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యాలయానికి మహా అయితే ఒక 20-25 కిలోమీటర్లు ఉంటుందేమో, అంతే కదా మస్తాన్ రావు గారు? మీది ఆ ప్రాంతమే కాబట్టి 30 కిలోమీటర్లు. మరి ఆ 2 పార్టీల తరపు నుంచి కనీసం బహుశా అంటే వాళ్ళ అపోజిషన్ కాబట్టి వాళ్ళకి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు. కనీసం అధిష్టానాలు కానీ ఎవరన్నా వచ్చి ఆ కుటుంబ సభ్యులు మీరు ధైర్యంగా ఉండండి, మీ మీద ఎలాంటి దాడులు జరగవు, తప్పు చేస్తే మీ నాన్నగారు మాట్లాడిన మాటలకు మాత్రమే ఆయనకి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారు, రిమైనింగ్ మీ ఇళ్ళ మీద దాడులు జరగవు అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా?